సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి 2019లో మిస్ అయ్యి ఫైనల్గా 2024లో మీరు మాకు దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ రియల్లీ. వెల్కమ్ అండి. ఒక్కసారి అంటే నాకు తెలుసు ప్రేక్షకులందరి కోసం మీ నేటివ్ ప్లేస్ అండ్ ఫ్యామిలీ గురించి ఒకసారి. నా నేటివ్ ప్లేస్ కడప జిల్లా చిన్నయ్యగారిపల్లె అండి. సో మైదుకూరు మండలం. మా నాన్నగారి పేరు శివారెడ్డి. సో హీస్ అ ఫార్మర్. మదర్ ఈజ్ హోమ్ మేకర్. నా స్కూలింగ్ ఫ్రమ్ క్లాస్ 1st to 5th వరకు ఎంపీపీ స్కూల్ చిన్నయ్యగారిపల్లెలోనే అండి. సో పల్లెలోనే అయింది. దెన్ 6th to 10th క్లాస్ లైక్ సెట్టివారిపల్లె, ద నైబర్ విలేజ్. దెన్ ఆఫ్టర్ లైక్ 10th స్టాండర్డ్ తర్వాత IIIT ఆర్కే వ్యాలీ ఇడుపులపాయలో. సో పియూసీ ప్లస్ బీటెక్ అయింది. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ 6 years కోర్స్. అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండిందండి? లేదండి, తెలుగు మీడియం. తెలుగు మీడియమే. సో till 10th స్టాండర్డ్ ఐ వాజ్ ఇన్ తెలుగు మీడియం. ఓకే. యా తెలుగు మీడియం అయిపోయింది. దెన్ పియూసీ ప్లస్ బీటెక్ అక్కడ ఇంగ్లీష్ మీడియం అండి. ఓకే. దెన్ 2018 గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ IIIT ఆర్కే వ్యాలీ. 2019 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఇచ్చాను అండ్ 2020 బ్యాచ్ అండి. సింగిల్ అటెంప్ట్లో సాధించారా? అయిపోయింది. ఎస్. సీరియస్లీ? ఎస్. మీ ఫ్యామిలీలో ఎవరు యూపీఎస్సీ సైడ్ లేరు? లేరండి. సో హౌ కమ్ యు ఆర్ ఇంటూ యూపీఎస్సీ అంటే ఏం చెప్తారండి? సో ఫస్ట్ పాయింట్, నాకు 10th స్టాండర్డ్ మీకు తెలుసు కదండి పల్లెల్లో ఎట్లుంటుందో ఆ వాతావరణం. సో మ్యాక్సిమం మన దగ్గర ఎదర్ ఇంజనీరింగ్ ఆ డాక్టర్. సో ఇవే 2 ప్రొఫెషన్స్ ఉండేవన్నమాట. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఐ వాంటెడ్ టు బీ ఏ డాక్టర్. అంటే 10th స్టాండర్డ్ వరకు మనకున్న లిమిటెడ్ అవేర్నెస్లో అయితే ఎంపీసీ వెళ్ళాలి లేదంటే బైపీసీ వెళ్ళాలి. బట్ దాట్ టైమ్ ఐ వాస్ ఫార్చునేట్ టు హ్యావ్ మై బ్రదర్ ఇన్ లా. మా బ్రదర్ ఇన్ లా ఇంటూ పోలీస్ డిపార్ట్మెంట్. సో హీ వర్క్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో తను హీ వాంటెడ్ టు హ్యావ్ సంబడి as like he wanted to see somebody as a IAS or IPS officer in our family. Okay. తను అనేవాళ్ళు అనమాట, ఎవరో ఒకరు ఉండాలి ఫ్యామిలీలో అని చెప్పేసి. ఐ వాజ్ నాట్ సీరియస్ దాట్ టైమ్. బట్ బీటెక్ అయిపోయింది ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. సో ఫైనల్ ఇయర్ ఈస్ వెరీ క్రూషియల్. ఐ హ్యావ్ టు చూస్. ఐఎమ్ ఏ కెమికల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. ఫైనల్ ఇయర్లో ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ టు గో టు జపాన్ టు డూ ఇంటర్న్షిప్. ఓకే. 2 ఆప్షన్స్, ఇదర్ జపాన్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాలా లేకపోతే సివిల్ సర్వీసెస్ కోసం అని చెప్పేసి. దెన్ మై బ్రదర్ ఇన్ లా ఇవ్వరా ఒకసారి 2 సార్లు అటెంప్ట్ ఇవ్వు అంటే దెన్ ఐ టోల్డ్ దెమ్ లైక్ ఐ గివ్ 2 attempts. ఇఫ్ ఐ క్లియర్ ఇట్ వెల్ అండ్ గుడ్. స్టార్టింగ్ ఫిక్స్ అయ్యారా? స్టార్టింగ్ ఫిక్స్ అయ్యాను. ఓకే. 2 అంటే ఐ వాజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ అనమాట. అంటే బ్యాకప్ ఎలాగో ఉంది. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై లైక్ 20s ఇంటూ ప్రిపరేషన్. అంటే చాలా మందిని చూసినా అనమాట. సో ఇస్తే గట్టిగా 2 attempts ఇస్తా. If I get it, well and good. Otherwise, I have backup, so I can continue with my profession అనుకుని వెళ్ళా అనమాట. సో ఫార్చునేట్లీ ఐ క్లియర్డ్ ఇట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం అంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అంటే మీరు పర్టికులర్ కోచింగ్ ఎక్కడైనా తీసుకున్నారా లేకపోతే మీ ఓన్ ప్రిపరేషన్ అండి? యాక్చువల్లీ ఐ జాయిన్డ్ ఇన్ వన్ అకాడమీ ఇన్ ఢిల్లీ ప్రిపరేషన్ కోసం ఢిల్లీకి వెళ్ళాను. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? అటెంప్ట్ ఇవ్వక ముందు 1 year. సో అటెంప్ట్ మొత్తం 1 year. సో ఆల్మోస్ట్ 2 years అండి. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత లైక్ ఐ వెంట్ టు ఇన్స్టిట్యూట్ లైక్ ఆల్మోస్ట్ 1 month వరకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత దెన్ ఐ రియలైజ్ దట్కి అది నా కప్ ఆఫ్ టీ కాదు. అంటే క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్స్ చెప్తుంటే వినడం, దెన్ డూయింగ్ ద థింగ్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనమాట. ఎందుకంటే నా కాలేజ్ చూసిన అంటే IIIT ఆర్కే వ్యాలీ మా మోటివేషన్ ఇది ఉంటుందండి, లెర్నింగ్ బై డూయింగ్. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు డూ బై యువర్ సెల్ఫ్. సో ఈవెన్ మై పియూసీలో కానీ లేకపోతే బీటెక్లో కానీ ఫ్యాకల్టీ అదే, దే విల్ సపోర్ట్ యూ, బట్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ బై యువర్ ఓన్ అనమాట. సో క్లాస్లో వీడియోలు చూసి మెయిన్ చదువుకొని మాకు డౌట్స్ ఉంటే టీచర్స్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో మై మెంటాలిటీ ఈజ్ దాట్. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ విల్ సాల్వ్ ఇట్. సో క్లాస్ రూమ్లో వినడం ఇట్స్ అ బోరింగ్ థింగ్ అనిపిస్తుంది నాకు. సో దెన్ ఐ వాస్ ఫార్చునేట్ టు హ్యావ్ మై స్టడీ గ్రూప్. ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు అనమాట. సో విత్ దెమ్ వి ప్రిపేర్డ్. సో నేను నా స్టడీ పార్ట్నర్ ఇద్దరు క్లియర్ చేసినాం అనమాట. ఓకే. ఆయన ఎక్కడ చేస్తున్నారండి? హీఈస్ ఇన్ టు డానిక్స్. ఓకే. హిస్ నేమ్ ఇస్ రాహుల్ రాథోడ్. హీఈస్ ఇన్ లక్షద్వీప్ రైట్ నౌ. లక్షద్వీప్లో డిప్యూటీ కలెక్టర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ మీ పోస్టింగ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను యాక్చువల్లీ ఐ బిలాంగ్స్ టు అగ్మూట్ కాడర్ అండి. AGMUT, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం అండ్ ఆల్ ద యూనియన్ టెరిటరీస్ పుట్ టుగెదర్ 1 cadre. సో ఈ కార్డర్లో భాగంగా కరెంట్లీ ఐఎమ్ పోస్టెడ్ ఇన్ మిజోరంలో ఉన్నానండి. మిజోరంలో లాంగ్లాయ్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్. అంటే నాకు తెలుసు, నా దగ్గర మీది ఉంది ఇన్ఫర్మేషన్, కానీ బస్ట్ మన ఆస్పిరెంట్స్ తెలియడం కోసం, ప్రేక్షకులు తెలియడం కోసం మాత్రమే. ఢిల్లీలో లక్షల మంది ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చదువుతూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ 10ల సంఖ్యలో కూడా మనకు పాస్డ్ అవుట్ అయ్యి అచీవ్ చేసేది ఉండదు. అలాంటిది మీరు ఢిల్లీ వెళ్ళి సింగిల్ అటెంప్ట్లో సాధించడం అంటే
ఎంత ఫోకస్డ్గా ఉండాలి? తప్పకుండా. సో మీ జర్నీ ఒకసారి, అక్కడ చాలా ప్రెజరైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని చెప్పని నేను విన్నాను. అవునవునండి. సో దాని గురించి ఒకసారి మాకు చెప్తారా? చాలా కరెక్ట్గా చెప్పినారండి. లైక్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆల్సో, బట్ ఐ వాస్ ఫార్చునేట్ టు హ్యావ్ అ ప్రాపర్ సర్కిల్. అంటే నేను ఒక ఫ్రెండ్ ద్వారా ఢిల్లీ వెళ్ళినా అనమాట. సో వాళ్ళు దే ఆర్ లైక్ సీనియర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. 4-5 years నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు అది ఒక బిల్డింగ్ ఉండేదన్నమాట. సో ఆ బిల్డింగ్లో అంతా మన తెలుగు వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ 6-7 members ఉండేవాళ్ళు. సో నేను కూడా ఐ వాజ్ ద లాస్ట్ ఎంట్రన్స్ టు ఇన్ దట్ గ్రూప్ అనమాట. సో వాళ్ళు 4-5 years ఆ ఎక్స్పీరియన్స్ అంతా, సో దే యూస్ టు టెల్ మీ ఇట్లుంటుంది ఇట్లుంటుంది ఇట్లుంటుంది. సో ఇనిషియల్ 1 month నాకు అర్థమైంది, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫోకస్డ్ సో ఎగ్జామ్ కష్టం క్లియర్ చేయడం అని చెప్పేసి. సో అట్ ద సేమ్ టైం నా స్టడీ పార్ట్నరు హీ వాజ్ ఇన్ టు అ డిఫరెంట్ సర్వీస్, ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అనేసి వేరే సర్వీస్లో ఆల్రెడీ ఒకసారి క్లియర్ చేసి ఉండే. సో హీ నోస్ ద పాత్. సో దెన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ కావడం కంటే తినపైన డిపెండ్ కావడం బెటర్ అని చెప్పేసి, సో హీ వాజ్ లైక్ వీ స్టడీడ్ టుగెదర్. సో హీ హెల్ప్ మీ ఇన్ దట్ వే ఫ్రమ్ ద బిగినింగ్. ఫర్ యూపీఎస్సీ యూ నీడ్ టు లైక్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్. చాలా మంది మీరు ఏ ఆస్పిరెంట్ అడిగినా కూడా ఇది కామన్గా చెప్తారు అనమాట. ఐ డిడ్ వన్ థింగ్ విచ్ ఐ హ్యావ్ నాట్ డన్ ఫర్ మై లైక్ 22 years బిఫోర్ దాట్. సో 22 ఏళ్ళ వరకు చేయండి ఒక పని చేసిన అనమాట. అదేంటంటే నా రెగ్యులర్ డైలీ టైం టేబుల్ రొటీన్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock లేస్తాను, నైట్ 10 o'clock పడుకుంటాను అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 years ఆ రొటీన్ అయితే బ్రేక్ చేయలేదన్నమాట, ఒక్కరోజు కూడా, నాట్ ఈవెన్ ఎ సింగిల్. నైస్. అంటే నాకు ఇంట్లో చెప్తూ ఉంటారు, నువ్వు అనుకున్నట్టు చేయాలి అంటే మనుషులు ఎవరు చేయలేరు, రోబోట్స్ అయితే చేస్తారు అని. సో ఒక రోబోట్ లానే చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే అంత డెడికేషన్ లేకపోతే సాధించడం కష్టం అండి. తప్పకుండా బ్యాస్ సబ్జెక్ట్ ఇది. సో అలా అంత కష్టపడకపోతే, గొడ్డు కష్టం పడకపోతే దొరకదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మరి అంత కష్టం ఏం కాదండి, బట్ ఇట్స్ ఫన్ ఆల్సో. Yeah, that's true. If you are enjoying your work, that is different scenario. You will learn lot of things. So first timers ki aa enthusiasm kuda untundi, and I used to enjoy it. I used to learn lot of things anamata. Morning 5 nunchi even 10 variki, irrespective of whatever happens, like aa roju maybe birthday party aina inko party aina kuda I have to sleep at 10 o'clock, I have to wake up at 5 o'clock. Yes. Then routine itla set చేసుకున్నానంటే like I cannot like it depends upon the person to person అండి. మళ్ళీ నా ప్రిపరేషన్లో ఏంటంటే ఒకే ప్లేస్లో కూర్చొని 10 గంటలు ప్రిపేర్ కావడం అంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఐ ఫిగర్డ్ అవుట్ దట్ ఐ నీడ్ 2 places. సో అందుకని సో మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ రీడింగ్ రూమ్కి వెళ్ళేవాడిని అక్కడ ఢిల్లీలో. సో 5 hours రీడింగ్ రూమ్ టిల్ ఆఫ్టర్నూన్ వరకు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడే రీడింగ్ రూమ్లో ఉండి దెన్ ఐ యూస్ టు గివ్ అ టెస్ట్ సిరీస్ అట్ 12 o'clock. టెస్ట్ సిరీస్ ఇచ్చిన తర్వాత ఐ యూస్ టు కమ్ టు మై రూమ్ వేర్ మై స్టడీ పార్ట్నర్ రాహుల్ రాథోడ్ యూస్ టు స్టే. ఇద్దరం కలిసి ఈవినింగ్ వరకు అక్కడ ప్రిపేర్ అయ్యేవాళ్ళం అనమాట. దెన్ ఐ యూస్ టు కమ్ టు మై రూమ్ అండ్ ఐ యూస్ టు స్లీప్. సో దిస్ వాజ్ మై షెడ్యూల్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 1.5 years. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిపరేషన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆల్సో, సో యూ హ్యావ్ టు చేంజ్. ఒకే సబ్జెక్ట్ని యూ కెనాట్ స్టడీ ఫర్ 8 to 10 hours. సో మార్నింగ్ ఐ యూస్ టు స్టడీ జిఎస్, ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి లైక్ జిఎస్లోనే డిఫరెంట్ పేపర్స్ లేదా టెస్ట్ సిరీస్ చేసుకున్నదాన్ని నా పర్సనల్ ఎవాల్యుయేషన్ చేసి నా పర్సనల్ ఇన్పుట్స్ రాసుకునేవాడిని అండ్ కరెంట్ అఫైర్స్ చదువుకునేవాడిని. ఈవినింగ్ వచ్చేసరికి ఆప్షనల్ కంప్లీట్గా పెట్టుకునేవాడిని. దిస్ ఈస్ హౌ ఐ యూస్ టు ప్రిపేర్. సో 1.5 year మళ్ళీ మీ విలేజ్కి వెళ్ళలేదండి అసలు? లేదండి. ఓకే. వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అన్ఫార్చునేట్లీ అది కోవిడ్ లాక్డౌన్ అనమాట. సో 2 months ఐ హ్యాడ్ టు స్టే దేర్ ఓన్లీ ఢిల్లీలో. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మా పేరెంట్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా, రిజల్ట్స్ వచ్చిన 2 months వరకు లేదు, ఓన్లీ ఫోన్ కాల్సే. నా ఇంటర్వ్యూ అయిపోయింది ద డే లైక్ 19th March ఐ డిడ్ మై ఇంటర్వ్యూ. 21st March లాక్డౌన్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే. అందుకని మిస్ అయ్యాం మేము మిమ్మల్ని, అది మెయిన్ రీజన్ మేబీ. ఓకే. రిజల్ట్స్ వచ్చిన మూమెంట్ని పెద్దగా ఎంజాయ్ చేసింది లేదేమో నేను అనుకోవడం. ఏం లేదండి, రూమ్లో రిజల్ట్స్ చూసి అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని మీరు గెస్ చేశారండి? ఎందుకంటే మీ రూమ్లోనే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళని చూసుంటారు. అవునవును. 4 అటెంప్ట్స్ ఇచ్చి ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉండుంటారు. అవునవును. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? యాక్చువల్లీ నాకు ఆబ్వియస్లీ ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుందండి యూపీఎస్సీలో. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ మీన్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మంది కూడా అవుతుంది మనం కష్టపడితే అని.
బట్ అది ఏ స్టేజ్లో ఎలా అవుతుందో ఎవరికి తెలియదు అనమాట. సో 3 స్టేజ్లు ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. బట్ ప్రిలిమ్స్ నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు అనమాట. దిస్ ఇస్ ద ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐ హ్యావ్ అటెండెడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. సో అది ఫస్ట్ టైం. నా భయం ఏంటంటే, అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ గుడ్ అట్ రైటింగ్. మెయిన్స్ నాకు కాన్ఫిడెన్స్ ఉండే, కానీ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ నేను అంటే మామూలుగా అందరూ ఎంసెట్, ఐఐటీ, జేఈఓ రాస్తారు అనమాట. నాకు ఎప్పుడూ అవసరం రాలేదన్నమాట. సో అది భయం వేసేది అనమాట. సో ప్రిలిమ్స్ కోసం చాలా 3 months ముందు కంప్లీట్గా డెడికేటెడ్ టు ప్రిలిమ్స్ అనమాట. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఐ గాట్ ద కాన్ఫిడెన్స్, మెయిన్స్ ఐ కెన్ పుల్ ఇట్ అవుట్ అని చెప్పేసి. మెయిన్స్ రాసిన తర్వాత ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఇన్ఫ్యాక్ట్ ఐ టోల్డ్ మై సిస్టర్ దాట్ ఐ విల్ బీ ఇన్ ద లిస్ట్. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ బీ ఇన్ ద లిస్ట్, బట్ వేర్ ఐ విల్ ఎండ్ అప్ ఇస్ అ సెకండరీ థింగ్ అని చెప్పేసి. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్? ఐ హావ్ 1 elder brother, 1 elder sister అండి. ముగ్గురు అండి. అయితే మీ సిస్టర్ తో షేర్ చేసుకున్నారు మీరు? మెయిన్ మామూలుగా కాల్ చేస్తూ ఉంటారు కదా, ఎట్లా అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది కదా. సో ఎందుకంటే 1.5 years ఇంటికి కూడా రాలేదు, వాళ్ళకి తెలియదు నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నా ఏంటి అని చెప్పేసి దే యూస్ టు ఆస్క్. అప్పుడు కానీ ఢిల్లీలో ఎఫోర్డ్ చేయగలిగేంత పర్వాలేదండి మీకు ఉండిందా ఫ్యామిలీకి, లేకపోతే స్ట్రగుల్ అయ్యారు ఆ విషయంలో? ఫర్ దాట్ ఆల్సో అండి. సో మేబీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్స్ ఐ వాంట్ టు సే దిస్. నా లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి ఐఏఎస్ అయ్యేంత వరకు ఐ హార్డ్లీ స్పెండ్ ఎనీ మనీ ఆన్ మై ఎడ్యుకేషన్. సో జీరో, లిటరల్లీ వీ కెన్ సే జీరో. ఎందుకంటే ఫస్ట్ టు 10th standard గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయండి. తర్వాత IIIT ఆర్కే వ్యాలీ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. సో మొత్తం ఫ్రీ అండి ఆర్జీకేటీలో. సో బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ రోడ్ దిస్ స్కీమ్, లైక్ ఎన్టీఆర్ విద్యోన్నతి అనే గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉండే అండి. So if you clear that exam, then the government of Andhra Pradesh will give you stipend also, and they'll pay for the institution fee also. So I cleared that. Then I got the stipend from that scheme, and they paid for my test series and my institution fee also. So 1 year anta danto ayipoyindi. So cleared it well and good. Everything ended positively. సో ఫైనాన్షియల్గా పెద్ద పేరెంట్స్ ఆర్ రియల్లీ సో బ్లెస్డ్ అండి. అండ్ ఆబ్వియస్లీ మా బావగారు, మా అన్న, దే యూస్ టు సపోర్ట్. కానీ ఒకటి, ఆ ఎగ్జామ్ కోసం నేను చదవాలా, మీరు పే చేయలేరా, మీరు పే చేయండి అనే పిల్లల్ని నేను చాలామందిని చూశాను. అవునండి. యా, అలాంటిది ₹1 కూడా మీరు పేరెంట్స్కి బర్డెన్ ఇవ్వకుండా మీ చదువుకి మీ అంతటి మీరు చదువుకోవడం అనేది అద్భుతం. అసలు పేరెంట్స్ చాలా అదృష్టవంతులండి మీలాంటి గొప్ప కొడుకున్నందుకు. ఐ వాజ్ ఆల్సో ఫార్చునేట్ టు బి దేర్ సన్ అండి. యా, దే నెవర్ ఇన్సిస్టెడ్ మీ టు డూ సంథింగ్. ట్రూ, ఇట్స్ బిగ్గెస్ట్ ఫార్చ్యూన్. కానీ సింగిల్ అటెంప్ట్లో అచీవ్ చేయడానికి టోటల్గా మీరు ప్రిపేర్ అయిన విధానం ఎలా ఏంటిది? ఇప్పుడు మీరు టైమింగ్స్ చెప్పారు, మార్నింగ్ 5 to night 10 అని. వాట్ అబౌట్ ద ఆప్షనల్ మెయిన్స్కి సంబంధించిన నోట్స్ కానివ్వండి, మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది ఒక్కసారి మాకు డీటెయిల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆడియన్స్, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేనేమంటా అంటే, లైక్ మోస్ట్ ఆఫ్ ద చాలామంది ఏంటంటే ఏ బుక్కులు చదవాలి, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదవాలి, ఢిల్లీకి వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. నేనేమంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ద సిలబస్. ఫస్ట్ యూపీఎస్సీ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ప్రిలిమ్స్ వాట్ యూపీఎస్సీ ఈస్ సేయింగ్, వాట్ యూపీఎస్సీ ఈస్ డిమాండింగ్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్, అది తెలుసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. సో యూపీఎస్సీ ఈస్ డిమాండింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఫ్రమ్ ద ఆస్పిరెంట్స్, అండ్ దే వాంట్ knowledge about what is happening in and around you, and they want some person who has like ability to solve the issues, and who can understand the things what is happening in and around him. సో ఈ దృక్పథంతో కనుక మనం ప్రిపేర్ అయినామంటే, సో లైక్ అప్రోచ్ అయితే సిలబస్ని కానీ లేకపోతే ఎగ్జామ్ని కానీ, దెన్ యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామ్. అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ కూడా ఉండాలన్నమాట ప్రాపర్లీ. సో నేను ఫస్ట్ చేసిందంటే సిలబస్ తీసుకొని ప్రాపర్లీ నా ప్రతి వర్డ్ ఉంటుంది కదా సిలబస్లో, మీరు ఓపెన్ చేసినారంటే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఎస్పెషల్గా, సో కీవర్డ్సే ఉంటాయి అన్నమాట సిలబస్లో. సో ఆ కీవర్డ్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకొని వాటి మీనింగ్ ఏంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ నేను పర్సనల్గా చేసుకొని, దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ వీ కెన్ క్లియర్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నా స్టడీ పార్ట్నర్ నేను కలిపి దెన్ వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ నోట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో బీట్ ఆప్షనల్, బీట్ జనరల్ స్టడీస్, అంటే ఫస్ట్ నోట్స్ కూడా ఫస్ట్ ఒక రౌండ్ ఆఫ్ నోట్స్ అవుతుంది. అదేంటి, లైక్ సపోజ్ ఒక హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీకే ఒక మేబీ 300 pages నోట్స్ అవుతుంది అనమాట. బట్ మన అప్రోచ్ ఎప్పుడు కూడా టువర్డ్స్ ఎగ్జామ్ ఉండాలి. మెయిన్స్ ముందు హార్డ్లీ ఒక లైక్ ఓకే ఫ్రైడే, సాటర్డే, సండే మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. సో GS1, GS2, GS3, GS4. సో దానికి
మన దగ్గర 300 pages నోట్స్ ఉంటే రివిజన్ చేయడం కష్టమవుతుంది అనమాట. ఈవెన్ దాట్ వీక్ టైమ్స్ ఇన్ దట్ వీక్స్ టైమ్ యూ హ్యావ్ టు రివైజ్ మేబీ 10 to 15 సబ్జెక్ట్స్ అనమాట. సో దానికి ఏంటంటే యూ హ్యావ్ టు రిఫైన్ యువర్ నోట్స్. ఫస్ట్ 300 pages నోట్స్, సెకండ్ టైం రిఫైన్ చేసినప్పుడు 150 అవుతుంది, మళ్ళీ రిఫైన్ చేసినప్పుడు 70 pages అవుతుంది, ఫైనల్గా 30 to 40 pages అనమాట. సో ఐ యూస్ టు హ్యావ్ సో కన్సైజ్ నోట్స్ లైక్ ప్రతి సబ్జెక్ట్, ఇండియన్ సొసైటీ హార్డ్లీ 30 pages, ఇండియన్ హిస్టరీ, ఏన్షియన్, మిడివల్, మోడర్న్ మేబీ 15 pages. ఓన్లీ కీవర్డ్సే ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 3-4 pages. సో ఇంత కన్సైజ్ నోట్స్ ఉన్నప్పుడు రివిజన్ ఈజీ అవుతుంది అనమాట. అంటే మన నోట్స్ ప్రిపరేషన్ కూడా సో ఎన్నిసార్లు రిఫైన్ చేసుకుంటా వెళ్ళి ఫైనల్ కన్సైజ్ నోట్స్ ఉంటే అంత బెటర్ అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం డిసిప్లైన్గా ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని, ఆ ప్లానింగ్ యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్. నేను మీకు ఇలా చెప్పినట్టు నా మెయిన్స్ ఈజ్ మై స్ట్రెంగ్త్, బట్ ప్రిలిమ్స్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్. ఎందుకంటే ఎప్పుడు రాయలేదు, ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు కాబట్టి ఐ వాజ్ సో అఫ్రైడ్. సో అందుకని ముందు 3-4 months డెడికేటెడ్గా ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి ఇచ్చినాను అనమాట. సో ఐ అటెంప్టెడ్ మెనీ టెస్ట్ సిరీసెస్, ఆల్మోస్ట్ ఒక 200-300 pages, లైక్ 200-300 టెస్ట్ పేపర్లు అటెంప్ట్ చేసింటా అనమాట. దెన్ ఐ ఎవాల్యుయేటెడ్ మై సెల్ఫ్. ఆన్లైన్లో ఎంత కంటెంట్ ఉంటే అంత తీసుకునేవాడిని అనమాట. ఎందుకంటే ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ప్రిలిమ్స్, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఐ వాజ్ గుడ్ బికాస్ నా ఫ్లో వెళ్తుంది, ఆన్సర్లు కాన్ఫిడెన్స్ ఉంది. సో దట్ వాజ్ లైక్ మన స్ట్రెంగ్త్స్, మన వీక్నెస్ ఏంటి మనకు తెలుసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ టు అప్రోచ్ ద ఎగ్జామ్. సో కొంతమంది నా రూమ్మేట్ ఉండే అనమాట, హీస్ అ డాక్టర్. whenever you give him prelims paper, he'll attempt, he'll clear it off, comfortably clear చేస్తారు అనమాట ఆయన. అండ్ మెయిన్స్ ఇస్ అ ప్రాబ్లమ్, కొంచెం ఇది అవుతుంది అనమాట. ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్త్ ఒక్కొక్కటి అప్పుడు అర్థమైంది అనమాట. సో మనం చేసినట్టే అందరు చేయరు, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అని చెప్పేసి. ఈ 7 years జర్నీలో అండి, అవునండి, కొంతమంది ఆస్పిరెంట్స్ అచీవ్ చేసిన వాళ్ళ సంగతిని మనం చెప్పుకుంటే, మీలాగా చాలా డిసిప్లైన్డ్గా ఉన్నవాళ్ళు కొంతమంది అచీవ్ చేస్తే, వాళ్ళు ఎంత కష్టపడ్డా అచీవ్ చేయలేని వాళ్ళు లాస్ట్ అటెంప్ట్ వరకు ఉన్న వాళ్ళని చూశాను. కొంతమంది ఆడుతూ పాడుతూ అప్పుడే డిగ్రీ అయ్యి జస్ట్ ఫస్ట్ అటెంప్ట్లో సాధించిన వాళ్ళని చూశాను. ఆ తర్వాత అసలు వీళ్ళ లక్ ఫ్యాక్టరీ అసలు రాదు అన్న క్యాండిడేట్కి ఐఏఎస్ వచ్చిన సందర్భాలు కూడా చూశాను. అసలు జర్నీ ఎంత ర్యాండమ్గా ఉంటుందంటే, అసలు ఒకళ్ళ జర్నీకి ఇంకొకళ్ళ జర్నీకి సంబంధమే ఉండట్లేదు. మీరు రాసినప్పుడు మీతో పాటు రాసిన వాళ్ళు కొంతమంది అచీవ్ చేసి ఉండొచ్చు, కొంతమంది అచీవ్ చేసి ఉండుండకపోయి ఉండొచ్చు. ఉండుండకపోవడానికి అప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. అగైన్ మీరు అన్నట్టు ఫస్ట్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు సో ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ లగేజ్ అనమాట. అంటే సపోజ్ 4th or 5th అటెంప్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ క్యారీ చేస్తూ ఉంటారు కదా, 3 attempts నాది అవ్వలేదు, మేబీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ అదర్స్ బికాస్ ఐ డి నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ పర్సనల్లీ. సో ఆ 4th, 5th అటెంప్ట్కి ఆ బర్డన్ ఉంటుంది. సో ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ దోస్ హూ క్లియర్డ్ అట్ 5th and 6th అటెంప్ట్. అంత ప్రెషర్ పెట్టుకొని వాళ్ళ ఆ లగేజ్ మోస్ట్ కూడా క్లియర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్. ఎగ్జాక్ట్లీ. సో దాట్ one factor makes the difference. And moreover ఆ పర్టికులర్ టైంలో మైండ్ సెట్ కూడా కదండి, లైక్ ఆ పర్టికులర్ ఇయర్కి మేబీ సమ్ పీపుల్ మైట్ ఫేస్ ద ఫ్యామిలీ ఇష్యూస్. నాది కొంచెం స్మూత్గా అయింది, మేబీ ఫైనాన్షియల్ కానీ లేకపోతే ఇంకో విధంగా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు కోప్ అప్ అట్ ద సిచ్యువేషన్. అండ్ ప్రిపరేషన్లో వీ హ్యావ్ టు బీ వెరీ మచ్ ఫోకస్డ్. సో మేబీ మీరు చూస్తూ ఉంటారు, మేబీ ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ గాట్ ఇన్ టు గుడ్ జాబ్స్. సో వాళ్ళతో నేను కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసినానంటే నా ప్రిపరేషన్ మంచిగా అవ్వదు, చాలా టఫ్ అవుతుందండి. సో వాళ్ళకి మంచి మంచి ప్యాకేజ్లు వస్తుండే, మంచి కంపెనీలో జాబ్లు వస్తుండే. దెన్ ఇఫ్ ఐ స్టార్ట్ కంపేరింగ్ విత్ దెమ్, అంటే నాకు ఇది వస్తుందో రాదో తెలియదు, సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నానంటే నా ప్రిపరేషన్ చెడిపోద్ది అనమాట. సో దెన్ ఐ హ్యావ్ టు బీ ఫోకస్. సో దో దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ, బట్ ఐ నెవర్ యూస్ టు టాక్ టు దెమ్ ఇన్ దట్ ప్రిపరేషన్ టైమ్స్. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది కంప్లీట్, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, మనం ఎఫెక్ట్ అవుతాం. డెఫినెట్లీ నేను ఇది చదివాను, నేను ఎలా అనుకున్నా అంటే అవును నేను చదవలేదే అనే ఫీలింగ్ అది తప్పకుండా ఉంటుందండి. నాకన్నా వీళ్ళు ఎక్కువ చదువుతారు, నేను ఏమైనా తక్కువ చదువుతున్నాను అనే ఒక కంపారిజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అండ్ మనకి పాజిటివ్ సర్కిల్ ఉండాలి. సో ఐ వాజ్ ఫార్చునేట్ దట్ పాజిటివ్ సర్కిల్ ఉండే. అంటే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐ వాంట్ టు స్టడీ టుడే, లైక్ ఐఎమ్ లైక్ వాళ్ళు ఏదైనా బయటకు వెళ్తున్నారు రారా అంటే నేను రాను, అంటే నేను చదువుకోవాలంటే దే నెవర్ యూస్ టు సే ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ అనమాట. అండ్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ లైక్ దే యూస్, లైక్ ఐ వాజ్ ఫార్చునేట్, లైక్ నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు అనమాట. సో
ఫ్రెండ్స్ ఎందుకు ఇంపార్టెంట్, స్టడీ గ్రూప్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది పాయింట్ పైన చెప్తున్నాను అనమాట. దే యూస్ టు సపోర్ట్ లైక్ దే ఏం కావాలన్నా తీసుకురావడం కానీ, డిస్కషన్ కానీ, వాళ్ళతో చేసిన డిస్కషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రిపరేషన్ టైంలో ఫ్రెండ్స్తో చేసిన డిస్కషన్లే క్వశ్చన్లు వస్తాయన్నమాట. సో యూ విల్ రిమెంబర్ ఆల్సో. అండ్ ఇంకో ఫ్రెండ్ ఉండే, నా ఫ్రెండ్ అయితే మెయిన్స్ రాయడానికి లైక్ 5 days ఎగ్జామ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు గో టు ద ఎగ్జామినేషన్ సెంటర్. సో హీ యూస్ టు కమ్ ఎవ్రీడే మార్నింగ్ నన్ను తీసుకుపోయి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హీ యూస్ టు వెయిట్ టిల్ ఎగ్జామ్ అయిపోయిన వరకు వెయిట్ చేసేవాడు అనమాట. సో ఇమ్మీడియట్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 hours గ్యాప్లో కూడా రివైజ్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రివైజ్ చేయడానికి కూడా హీ యూస్ టు సపోర్ట్ ఇన్ టర్మ్స్ హీ యూస్ టు బ్రింగ్ లంచ్ అండ్ హీ యూస్ టు సిట్ విత్ మీ, యూస్ టు మేక్ మీ కంఫర్టబుల్ అనమాట. సో ఆ కంఫర్ట్ చేయడానికి ఎవరన్నా లేకపోతే కూడా యూ నీడ్ సంబడీ టు సపోర్ట్ అనమాట. సో ఇలాంటి ఫ్రెండ్స్ పాజిటివ్ గ్రూప్ ఉంటే ఇట్ విల్ బీ ఈజియర్ అనేది నా ఒపీనియన్ అనమాట. కానీ ఫస్ట్ టైం ప్రిపరేషన్ మొదలు పెట్టే వాళ్ళకి, ఫస్ట్ అటెంప్ట్ కోసం వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలా చదవాలో కన్ఫ్యూజన్ ఉంటుంది. అమ్మ బాబాయ్ అసలు చదవగలనా, ఇటువైపు వచ్చేనే అనవసరంగా చూస్ చేసుకునే టెన్షన్ ఉంటుంది. ఇదొక రకం అయితే అటెంప్ట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. అవునవును, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నా ప్రయత్నం నేను ఇస్తున్నాను అనే ఒక తటస్థమైన స్థాయికి వచ్చేస్తారు. మీరంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అండి. ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలి. ఫ్యామిలీ స్టేటస్ ఐ నో ఇట్, లైక్ మా ఫ్యామిలీ స్టేటస్ ఏందో నాకు తెలుసు. అండ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు అ జాబ్ టు సపోర్ట్ మై సెల్ఫ్ అండ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. సో అది లేకుండా ఎగ్జామ్ని ఏదో లైట్గా తీసుకొని ఫస్ట్ అటెంప్టే కదా మేబీ సెకండ్ అటెంప్ట్లో ఇద్దాం అనే థాట్ ప్రాసెస్లో వెళ్ళినా 1 year వేస్ట్ అయినా కూడా ఇట్ విల్ హ్యావ్ అ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ మీ. నెక్స్ట్ నేను కంటిన్యూ చేయకపోవచ్చు అనే నాకు ఆ క్లారిటీ ఉందన్నమాట స్టార్టింగ్ నుంచే. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సో ఐ హ్యావ్ టు లైక్ ఐ ప్రిపేర్డ్ లైక్ దట్, దెన్ దాట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ఇవ్వాలి ఖచ్చితంగా 100% అనుకున్నారు, దానికోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టారు, 100% చేసేసారు, అంతే. ఇట్ గివ్స్ యూ వెరీ గుడ్ రిజల్ట్ యూ. అంతే అండి. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి హెడ్డింగ్స్ పెట్టాలని కొంతమంది, అండర్లైన్ చేయాలని కొంతమంది, లేదంటే దాన్ని బ్లాక్లా చేసి వేయాలా, డయాగ్రామ్స్ వేయాలా వద్దా, దానికి కలరింగ్ వేయాలా వద్దా, ఏ కలర్ పెన్తో మీరు రాసారు, ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళందరి కోసం ఒకసారి క్లియర్గా యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ ట్రై. అంటే నేను ఎన్ని అంటే కలర్ పెన్సిల్ అంత టైం దొరకదండి, అంత టైం దొరకదు. యా, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. మెయిన్స్ నేను చేసిన ప్రిపరేషన్లో నాకు గుర్తుండే ఏంటంటే, ఇప్పుడు జిఎస్ పేపర్లో ఉంటుంది కదండి, 10 markerకి యూ విల్ గెట్ 7 minutes అనమాట. సో ఐ యూస్ టు టేక్ అ వాచ్, 7 minutes పెట్టుకొని వితిన్ 7 minutes ఐ హ్యావ్ టు ఫిల్ 2 pages అనమాట. ఒక పేపర్కి 2 sides ఫిల్ చేయాలన్నమాట. సో ఇన్ దట్ 7 minutes యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని తర్వాత ఆ పాయింట్స్ అన్ని అంటే స్ట్రక్చరైజ్ చేసుకుని ప్రాపర్గా పేపర్కి 2 sides ఫిల్ చేయాలన్నమాట. అలాంటి టైంలో మనం కలర్ పెన్సిల్స్ ఇవన్నీ చేయలేము అనమాట. బట్ మీరు అన్నది కరెక్టే, మేబీ డయాగ్రామ్స్ చేయొచ్చు. ఇప్పుడు జాగ్రఫీలో ఏదైనా జాగ్రఫికల్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇండియన్ డయాగ్రామ్ లేదంటే వరల్డ్ మ్యాప్ని వేయడం కానీ, ఇండియా మ్యాప్ని కానీ పేపర్ పైన మేబీ అది ప్రాక్టీస్ చేయడం అండ్ అది పెట్టడం చాలా మంచి ఇదన్నమాట. ఇట్ విల్ ఫెచ్ యూ గుడ్ మార్క్స్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ పారాగ్రాఫ్స్, బుల్లెట్ పాయింట్స్ రాయడం అండ్ హెడ్డింగ్స్ పెట్టడం. బుల్లెట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదా అయితే? బుల్లెట్ పాయింట్స్ అంటే షార్ట్గా క్రిస్ప్గా అయిపోతుంది కదండి. మొత్తం పారాగ్రాఫ్లో 1 point 2 points చెప్పొచ్చు, కానీ బుల్లెట్ పాయింట్ రాసినప్పుడు మేబీ 4-5 points అదే పారాగ్రాఫ్ సైజ్ పేపర్లో పెట్టేయచ్చు అనమాట. ఇట్ సేవ్స్ టైమ్ ఆల్సో. అండ్ సైడ్ హెడ్డింగ్స్ ఏంటంటే అండి, బేసిక్గా క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ని మనము బ్రేక్ చేసినప్పుడు ఎన్ని పార్ట్స్గా విడగొడితే అన్ని సైడ్ హెడ్డింగ్స్ అవుతాయి. రైట్. వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ద పార్ట్స్ ఇన్ ద క్వశ్చన్లో 4-5 పార్ట్స్ ఉన్నాయంటే 4-5 పార్ట్స్ని మనం అడ్రస్ చేయాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ కంప్లీట్ మార్క్స్. సో అవి 4-5 హెడ్డింగ్లు అవుతాయి. దెన్ ఈచ్ హెడ్డింగ్ కింద ఇఫ్ యూ కెన్ రైట్ 4-5 points, దెన్ ఇట్ విల్ బి ఏ కంప్లీట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నకి మీరు మెయిన్స్కి రాయాలి అని అంటే రాసే విధానం ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షర్ట్ కొనడానికి వెళ్తున్నారు అనుకుందాం కదా, నాకు ఏ కలర్ షర్ట్ కావాలి, ఏ బ్రాండ్ కావాలి, కాలర్ ఎలా ఉండాలి, లేదా బ్రాండ్ మనకి ఇలా పాకెట్ దగ్గర కనిపించాలా, లేకపోతే అందులో ఉండే డీటెయిల్స్ మొత్తం అసలు ఇది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయింది, అది ఇది అన్ని దాని గురించి రాయాలి అని అంటే, షర్ట్ కొనడం ఇన్ ద సెన్స్ షర్ట్ కొనాలంటే మీరు ఏమేం చేస్తారని ప్రశ్న వస్తే మాట నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఎలా ఒక ప్రశ్నకి ఆన్సర్ రాస్తారు అని అంటే ఏం చెప్తారు? సో అప్రోచ్ ఐ సే దిస్ టు పీపుల్ హూ ఆస్క్ మీ అబౌట్ దిస్. ఇట్స్ లైక్ మేకింగ్ బిర్యానీ అండి. బిర్యానీ చేసినట్టు బేసిక్. బిర్యానీలో మనకి
ఓకే ఎంత రైస్ పెట్టాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత మసాలాలు వేయాలి, సో మీట్ ఎంత కరెక్ట్గా ఎంత ఉడకబెట్టాలి, సో ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. అట్లాగే ఆన్సర్లో కూడా సో ఫస్ట్ డిమాండ్ అర్థం చేసుకోవాలన్నమాట. దెన్ ఆ డిమాండ్కి సంబంధించి ప్రాపర్గా ప్రతి పాయింట్ని అడ్రస్ చేయగలిగితే దట్ విల్ బీ ఏ కంప్లీట్ ఆన్సర్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మేబీ క్వశ్చన్ మనకి సగం తెలుస్తుంది, సగం తెలియదు అనమాట. ఆ సగంతో మొత్తం రాసేస్తాం అనమాట. మొత్తం రాసి వీల్ ఎక్స్పెక్ట్ దాట్ విల్ గెట్ కంప్లీట్ మార్క్స్. అట్లా కాదనమాట. అసలు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 30 seconds. ఫస్ట్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, దెన్ ఇంకో 30 seconds ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకోవడానికి. దెన్ మేబీ వీ షుడ్ థింక్ లైక్ 20 seconds మేబీ ఇండియా మ్యాప్ పెట్టచ్చా, వరల్డ్ మ్యాప్ పెట్టచ్చా, హౌ మెనీ సైడ్ హెడింగ్స్ ఐ షుడ్ పుట్, అండ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏమైనా డయాగ్రామ్స్ వేయచ్చా, ఫ్లో చార్ట్స్ రాయచ్చా. సో ఇది ఆలోచించి దెన్ యూ హ్యావ్ టు 1.5 minutes ఇది అయిపోయిన తర్వాత దెన్ 5.5 minutes మన పేపర్ ఫిల్ చేయగలిగితే దట్ విల్ బీ ఏ గుడ్ స్ట్రాటజీ. అట్లా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ చూడంగానే ఫట్ 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 అని రాస్తాం అనమాట. బట్ క్వశ్చన్ డిమాండ్ అర్థం చేసుకోవడానికి వీ హ్యావ్ టు గివ్ టైం. ఎందుకంటే యూపీఎస్సీ స్ట్రైట్ క్వశ్చన్స్ ఏం అడగదండి, వాళ్ళు చాలా ఇండైరెక్ట్గా అడుగుతారు అనమాట. సో ఆ ఇండైరెక్ట్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ ఈస్ యూ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఆ ఇంటెన్షన్ తెలిస్తే మనం కరెక్ట్ ఎగ్జాంపుల్స్, కరెక్ట్ అనిక్డోట్స్ని కోట్ చేయొచ్చు అనమాట. సో ఇంటెన్షన్ తెలియకపోతే ఇట్స్ లైక్ ఎ బ్లాంక్ నార్మల్ ఆన్సర్. సో వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎగ్జాంపుల్స్, మోర్ అనిక్డోట్స్, మోర్ ఫ్లో చార్ట్స్, మోర్ మ్యాప్స్. ఇప్పుడు లైక్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ ద లైక్ దోస్ లైక్ నాదంటే 2019 CSE 4-5 years అయింది. 4-5 years కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పేపర్ మారిందని కూడా విన్నాను. పేపర్ మారింది. ఇప్పుడు అంటే నా డిస్ట్రిక్ట్లో నాతో పాటు నా ప్రొబేషనర్ కూడా ఉన్నాడు అనమాట. లైక్ హీఈస్ వర్కింగ్ అండర్ మీ. సో తనతో మాట్లాడినప్పుడు హీ యూస్ టు టెల్ మీ లైక్ సార్ వీ హ్యావ్ టు పుట్ మోర్ అని చెప్పేసి 4 years తర్వాత దిస్ ఈజ్ మోర్ ఇన్ డిమాండ్ అనమాట. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రిలిమ్స్ అంతా ఎలిమినేషన్ లైక్ దే ఆర్ ఆస్కింగ్ టూ మెనీ లైక్ మ్యాచింగ్ క్వశ్చన్స్ అండ్ ద ఆప్షన్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయని అంటున్నారు. ఐ హ్యావ్ నాట్ సీన్ రీసెంట్ ఇయర్స్ బట్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ ద జూనియర్స్ దే సే ఆల్ దీస్ థింగ్స్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడిగారు గుర్తుందా మీకు? జస్ట్ 4-3 years అయింది మీరు. యా ఇంటర్వ్యూ నాకు గుర్తుందండి. దట్స్ ద ఓన్లీ ఇంటర్వ్యూ ఐ హ్యావ్ గివెన్ ఇన్ మై లైఫ్. ట్రూ. ఫస్ట్ టైం దేవర్ లైక్ 5 members. ఫస్ట్ చైర్మన్ సార్ బస్సీ సార్, ద ఇంటర్వ్యూ బోర్డ్ వాస్ హెడెడ్ బై బస్సీ సార్. సార్ ఎలాగైనా లైక్ మామూలుగా నాకు అందరు చెప్పింది ఏంటంటే సో యువర్ ఫస్ట్ టైమ్ అండ్ 22-23కి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అట్ ద ఏజ్ ఆఫ్ 22-23. సో నేను ఫస్ట్ కూల్ చేస్తారు, ఒక 4-5 minutes మంచిగా మాట్లాడి దెన్ దే విల్ స్టార్ట్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అందరు అంటే మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కానీ అందరు చెప్పిన మాటలు ఇవి అనమాట. ఐ వాజ్ ఆల్సో ప్రిపేర్డ్. ఓకే అట్లీస్ట్ నేను వెళ్ళిన తర్వాత ఒక 2-3 minutes అన్నా దే విల్ మేక్ మీ కంఫర్టబుల్ అని చెప్పేసి మీ కమ్మిన్ అని వెళ్ళా అనమాట. ఐ స్టాండ్ నెక్స్ట్ టు ద చైర్. ఈ టోల్డ్ మీ టు సెట్. సో కూర్చునే లోపే హీ వాజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ లైక్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర, సో ఇట్స్ అ డ్రై రీజన్, సారీ యూ కమింగ్ ఫ్రమ్ రాయలసీమ రీజన్, సో కడప మొత్తం డ్రై కదా, వాట్ ఆర్ ద ఇన్నోవేటివ్ వేస్ టు సాల్వ్ ద వాటర్ ఇష్యూస్ అన్నారు అనమాట. సో ఐ వాజ్ లైక్ అంటే ఫస్ట్ ఐస్ బ్రేకింగ్ అవ్వాలి కదా, క్వశ్చన్ వచ్చేసారు అనమాట. సో ఐ టోల్డ్ హిమ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఏ ఉన్నాయి మన దగ్గర, what the state government is doing. I explained all those things. And I don't know what happened, like I did not prepare this answer. నేను చెప్పింది ఏంటంటే మా దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. థర్మల్ పవర్ ప్లాంట్స్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ వాటర్. అండ్ మీకు తెలుసు రాయలసీమ రీజన్లో సోలార్ పవర్ ప్లాంట్స్కి చాలా స్కోప్ ఉందన్నమాట. సో వాట్ ఐ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైమ్ ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ వాటర్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ తీసేసి బిగ్ సోలార్ ఎనర్జీని కనుక హార్వెస్ట్ చేయగలిగితే ఈ వాటర్ని అంతా మనం సేవ్ చేసుకోవచ్చు అండ్ పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్ పెంచవచ్చు అనేది ఒక ఇన్నోవేటివ్ ఐడియా చెప్పినాను. సో హీ ఫెల్ట్ ఇంప్రెస్డ్. దెన్ మిగతా మెంబర్స్, one member was completely about my chemical engineering background. Okay. He was asking about the nanotechnology and in details about nanotechnology, so technical terminology and all. So I was like, I answered like technical. I did not expect. Maybe I na pipeline adugutaremo anukunnanu, but in depth ga ellesariki, but still I could manage somehow. And most of the times I told him that I don't know sir. When it comes to technical stuff, ante anta prepare ayyalem kada chemical engineering background.
సో టెక్నికల్గా సైంటిఫిక్ నేమ్స్ ఏంటి అవి ఇవి అడిగినప్పుడు ఐ కంఫర్టబుల్లీ సెట్ దట్ కి సార్ ఐ డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కుడ్ నాట్ రికలెక్ట్ అనేది. అండ్ దేవర్ నైస్, లైక్ వాళ్ళు ఏం గ్రిల్ చేయకుండా దే పాస్డ్ ఆన్ టు ద నెక్స్ట్ మెంబర్స్. ఇంకో మెంబర్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ మన క్యాపిటల్ ఇష్యూ వాటి గురించి అడిగారు అనమాట. అండ్ అనదర్ మెంబర్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో గవర్నమెంట్ స్కూల్, సో వై యూ వాంట్ టు బికమ్ IAS ఆఫీసర్, బికాస్ హీ ఫెల్ట్ ఇంప్రెస్డ్ ఆఫ్టర్ సీయింగ్ మై డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఎందుకు అని చెప్పేసి. దెన్ ఐ ఆన్సర్డ్ దాట్ ఆల్సో. క్యాపిటల్స్ అంటే 3 క్యాపిటల్స్ గురించి ఏమైనా మాట్లాడడం జరిగిందా అక్కడ? 3 క్యాపిటల్స్ గురించి అంటే హీ వాజ్ జోకింగ్లీ ఆస్కింగ్ లైక్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర అంటే ఆ కన్ఫ్యూజన్గా ఉండే కదా అప్పుడు. అవును సరే ఇట్లా అమరావతి వాజ్ ద డిజిగ్నేటెడ్ క్యాపిటల్ అని చెప్తే ఓకే ఫైన్, దెన్ యూ మస్ట్ హ్యావ్ ప్రిపేర్డ్ అంటే ప్రిపేర్ అయ్యి వచ్చింటావులే అని చెప్పేసి దెన్ హీ డిడ్ నాట్ ఆస్క్ మీ ఆల్సో. ప్రిలిమ్స్కి ఎన్ని మాక్ టెస్ట్లు ఇచ్చుంటారు సార్ మీరు? ఐ గివ్ మోర్ దాన్ 200 మాక్ టెస్ట్ అండి. ఈవెన్ మెయిన్స్ కూడా అంతేనా? మెయిన్స్కి అన్ని ఇవ్వలేదు, మెయిన్స్కి అంత టైం దొరకదు అనమాట. సో బట్ ఐ గివ్ లైక్ అంటే ఇప్పుడు ఆప్షనల్ ఉందనుకోండి, ఆప్షనల్కి ఒక కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఇచ్చిన అనమాట, ఒక ఇన్స్టిట్యూట్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ అంటే 15 పేపర్స్. అండ్ మెయిన్స్కి కూడా లైక్ ఈచ్ పేపర్ అరౌండ్ లైక్ 5 to 7 టెస్టెస్ ఐ హ్యావ్ రిటర్న్. అండ్ ఎస్ఏ కూడా ఒక 10 to 15 ఎస్ఏస్ రాసుంటాను టెస్ట్ సిరీస్కి వెళ్ళి ప్రాపర్గా. అండ్ ఇంట్లో మామూలుగా మనం ప్రిపరేషన్లో దట్స్ అ కామన్ థింగ్. మాక్ ఇంటర్వ్యూస్ అని ఇచ్చారు? మాక్ ఇంటర్వ్యూస్ ఐ గివ్ 3 ఇంటర్వ్యూస్ అండి. దట్స్ ఇట్. ఎక్కువ ప్రెషర్ తీసుకోలేదు? ఎక్కువ ప్రెషర్ తీసుకోలేదు. అంటే మీ వరకు మీ మెంటాలిటీ ఏంటి యాక్చువల్లీ? సో నేను ఫస్ట్ టైం అటెంప్ట్ ఇస్తున్నాను అని టెన్షన్ అయిపోయి ఎక్కువ వర్క్ చేసేసి ఎక్కువ ప్యానిక్ అయిపోయే టైపా, లేదా ఓకే ఫస్ట్ టైం ఇస్తున్నాను దట్స్ ఓకే ఐఎమ్ గివింగ్ మై 100%, ఇట్ విల్ గివ్ ద ప్రాపర్ రిజల్ట్ అని సెటిల్గా ఉండే టైపా? అంటే చాలామంది ప్యానిక్ అయ్యేదే నేను ఎక్కువ చూస్తూ ఉన్నాను. అవునవును. సో వాట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ? సో నా స్ట్రెంగ్త్ నాకు తెలుసండి ఆబ్వియస్లీ. అంటే మనకు తెలిసింది కరెక్ట్గా చెప్తాం, తెలియకుంటే నాకు చెప్పింది తెలియదని చెప్తాం అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఐ వర్క్డ్ అ లాట్. బట్ ఇంటర్వ్యూ టైంలో అంటే ఎక్కువ ప్రెషర్ కానీ ఎక్కువ చదవడం కానీ చేయలేదన్నమాట. ఐ వాంటెడ్ టు బి రిలాక్స్గానే ఉండేవాడిని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో కూల్ అది ఇట్ సేవ్స్ అనమాట. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా ఇట్ కెన్ హ్యావ్ వీ కెన్ హ్యావ్ అ గుడ్ కాన్వర్జేషన్. మనము టెన్షన్ తీసుకొని వాళ్ళు అడిగినప్పుడు తెలియదని చెప్పడానికి మొహమాట పడితే దెన్ ఆ కాన్వర్జేషన్ ముందుకెళ్ళదు అనమాట. కరెక్ట్. ఇన్ దాట్ వే ఇంటర్వ్యూ టైమ్ ఐ వాజ్ కూల్. వన్స్ మీరు అచీవ్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ నుంచి కానీ మీ సిబ్లింగ్స్ నుంచి కానీ వాళ్ళ హ్యాపీనెస్ మీకు చెప్పారు అంటే ఏమన్నారు, ఏం చెప్తారు? నో లైక్ ఎందుకంటే ప్రత్యక్షంగా మీరు లేరు అక్కడ. ఐ వాజ్ నాట్ దేర్ అండి. అంటే నేను ఫస్ట్ ర్యాంక్ చూసిన, దెన్ ఇంట్లో చెప్పిన అనమాట. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అంటే అక్క బావ అన్న ఎవ్రీబడి వాజ్ ఇన్ కడప, అమ్మ నాన్న పల్లెల్లో ఉండే అనమాట. సో నాకు మామూలుగా ర్యాంక్ చూసినప్పుడు పెద్ద ఫీలింగ్ ఏం రాలేదు. ఓకే ఫైన్ నార్మల్ వచ్చేసింది, ఐ డోంట్ నీడ్ టు గివ్ దిస్ ఎగ్జామ్ అగైన్ అని, అంటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదని, రేస్లో లేదని ఒక రిలాక్స్ ఫీలింగ్ అనమాట. పర్సనల్గా నాకేంటంటే అమ్మయ్య ఇంకోసారి రాయాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ అనమాట. వాళ్ళు చెప్పినప్పుడు దే వర్ హ్యాపీ అండ్ ఆల్. బట్ ద ఓన్లీ లైక్ ద స్వీటెస్ట్ మూమెంట్ ఏంటంటే మా అమ్మకు ఫోన్ చేసినప్పుడు. సో షీ డజంట్ నో వాట్ ఈజ్ IAS ఆల్సో, షీ డజంట్ నో లైక్ ఐ కాల్ హర్. మా అమ్మకు ఫోన్ చేసి చెప్పినా అనమాట, అమ్మ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ అని. అండ్ షీ వాజ్ లైక్ ఓకే నాయన మంచిదే, దట్స్ ఇట్. షీ డజంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. దెన్ మా అమ్మ పెట్టేసింది, మా అమ్మకు అర్థం కాలేదన్నమాట. దెన్ న్యూస్ పేపర్ రిపోర్టర్స్ వాళ్ళు వచ్చి ఏమైనా ఫోటోలు ఉంటాయి ఇవ్వండి బాబు, లేకపోతే బాబు గురించి చెప్పండి, వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు వస్తున్నారు వీళ్ళు, ఎందుకు అడుగుతున్నారు అని కూడా. దెన్ సంబడి లైక్ అదే మా టీచర్ ఉన్నారనమాట, వేరే అంకుల్, ఆయన వెళ్ళి మీ వాడు కలెక్టర్ అయ్యాడు అంటే మా అమ్మకి అంటే కలెక్టర్ కూడా పెద్ద తెలియదు. బట్ దట్ వాజ్ ద స్వీటెస్ట్ మూమెంట్. అంటే షీ డజంట్ నో ఎనీథింగ్ బట్ షీ వాజ్ హ్యాపీ బికాజ్ ఐ వాజ్ హ్యాపీ. అంతే కదండి, వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళకి ఏమి ప్రపంచం తెలియకపోయినా వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీ. సరే ఇప్పుడు ఇంతకీ మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయా? మ్యారేజ్ చేసేసుకున్నారా ఏంటి? లేదండి, బ్యాచులర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఐఎమ్ ఎంజాయింగ్ మై బ్యాచులర్హుడ్. సో ఇప్పుడు మీరు ఎక్కడైతే పోస్టింగ్లో ఉన్నారో అక్కడ వాతావరణ పరిస్థితులనండి, లేదంటే న్యాచురల్ రిసోర్సెస్ అనండి, ఆ స్టేట్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి మా కోసం చెప్పగలుగుతారు? ఇప్పుడు నేను మిజోరంలో ఉన్నా అండి. Mizoram southern most district is Longklai. So I'm district collector of that district. Longklai district collector. So
that's I can say like one of the most complicated district in the country because it has 2 international borders. ఒక సైడ్ మయన్మార్, ఇంకో సైడ్ బంగ్లాదేశ్. సో అండ్ దట్ ఈస్ అ లాస్ట్ బోర్డర్. అంటే ఇంకా డిస్ట్రిక్ట్ కిందకి వెళ్ళిన తర్వాత ఇండియన్ టెరిటరీ ఎండ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు కరెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ మీరు కొంచెం గమనిస్తే మయన్మార్లో కూడా సిచ్యువేషన్ బాగాలేదు, సివిల్ వార్ నడుస్తుంది. ఇటు సైడ్ బంగ్లాదేశ్లో కూడా సివిల్ వార్ నడుస్తుంది అనమాట. దాట్ టు మై డిస్ట్రిక్ట్ ఈస్ మోస్ట్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ సివిల్ వార్స్. ఇటు సైడు మయన్మార్ సైడ్ కూడా నుంచి కూడా రిఫ్యూజీస్ చాలామంది మిజోరంలో ఉన్నారు. బంగ్లాదేశ్ రిఫ్యూజీస్ కూడా చాలామంది మిజోరంలో ఉన్నారు. సో డీలింగ్ విత్ దిస్ సిచ్యువేషన్ అండ్ మోర్ ఓవర్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దే స్టార్టెడ్ అనమాట. అండ్ వే బ్యాక్ ఇన్ 2013 or 12 స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. అదేంటంటే ఇట్స్ ఎ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు నార్త్ ఈస్ట్కి మన ఏమైనా సప్లైస్ పంపించాలంటే చికెన్ నెక్ కారిడార్ ఉంటుంది కదా వెస్ట్ బెంగాల్ నుంచి, ఓన్లీ ఆ చికెన్ నెక్ కారిడార్ నుంచి అస్సాంలోకి ఎంటర్ అయ్యి దెన్ నార్త్ ఈస్ట్ అన్ని స్టేట్స్కి వెళ్తాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్యూయల్, లాట్ ఆఫ్ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది అండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆల్సో వేస్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని బైపాస్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ బికాస్ ఆఫ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇన్ నార్త్ ఈస్ట్. ఈవెన్ బేసిక్ గ్రాసరీస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఇట్ ఫ్రమ్ చికెన్ నెక్ కారిడార్, వై డోంట్ వి యూజ్ ద మయన్మార్ రూట్ టు సెండ్ ఇట్ టు నార్త్ ఈస్ట్ అని చెప్పేసి కలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ చేసింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఏదో వైజాగ్ నుంచి, కోల్కతా నుంచి, చెన్నై నుంచి సప్లైస్ విల్ గో టు సిట్వే పోర్ట్. సిట్వే పోర్ట్ ఈజ్ ఇన్ మయన్మార్. మయన్మార్లో రకైన్ స్టేట్ అని ఉంటుందండి, జస్ట్ నెక్స్ట్ టు మిజోరాం. ఈ రకైన్ స్టేట్లో పలెట్వా అనే డిస్టిక్లో సిట్వే అనే పోర్ట్ ఉంటుంది అనమాట. ఆ సిట్వే పోర్ట్ హ్యాస్ బిన్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది మన దగ్గరే ఉంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్ట్ కూడా డెవలప్ చేసింది అనమాట అక్కడ. సో సప్లైస్ ఇక్కడి నుంచి సిట్వేకి వెళ్ళి, సిట్వే నుంచి త్రూ రకైన్ స్టేట్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు లాంగ్క్లాయ్ డిస్టిక్. లాంగ్క్లాయ్ డిస్టిక్లో ఎంటర్ అయ్యి దెన్ డ్రై పోర్ట్స్ ద్వారా అక్కడి నుంచి ఇట్ విల్ స్ప్రెడ్ టు ఆల్ ద అదర్ డిస్ట్రిక్ట్స్, ఆల్ ద అదర్ స్టేట్స్. సో అదే ఐడియా అండి. సో దట్ దీనివల్ల ఏమైపోతుంది అంటే టైము సేవ్ అయిపోతుంది, రిసోర్సెస్ కూడా చాలా చీప్గా నార్త్ ఈస్ట్లో అందరికీ దొరుకుతాయి అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీ అండ్ అదర్ ఫెసిలిటీస్ కెన్ ఇంప్రూవ్ అనేది ఐడియా అనమాట. సో ఈ ప్రాజెక్ట్ని వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. అక్కడ బేసిక్గా ఎక్కువ లాంగ్వేజ్ ఏం వాడతారండి? మిజో అండి. మిజోరామ్ ఈజ్ డామినేటెడ్ బై మిజో. నో హిందీ, నో ఇంగ్లీష్? ఇంగ్లీష్, మిజో అండ్ ఇంగ్లీష్ అండి, బట్ హిందీ ఈజ్ నాట్ దాట్ ప్రివలెంట్. సో స్టేట్ ఇంగ్లీష్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఆల్సో. అండ్ వాళ్ళకి ఏంటంటే స్క్రిప్ట్ లేదండి, మిజో స్క్రిప్ట్ లేదు, లేదండి. సో ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్నే వాడతారు అనమాట స్క్రిప్ట్ లాగా. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. మీరు కొంత నేర్చుకున్నారా? కొంచెం కొంచెం అండి. మామూలుగా రోజుకి ఎంత పని కావాలో అంత నేర్చుకున్నాను. మీ పేరు ఏంటి అంటే ఏమంటారు? నిమ్. It's pronunciation is difficult. అదే స్మిత గారి ఒక పాట ఉంటుంది అలా ఉంది నిమ్ అనేది. Maybe if you meet some Mizo guy next time, you can say like Chibai. అంటే హాయ్ అని చెప్పేసి నమస్తే అన్నట్టు. అచ్చా. That will be easy to pronunciate. Okay. It's a short form for like hi. ఓకే. They'll be happy. అక్కడ లోకల్గా పండే పంటలు ఏంటండి యాక్చువల్లీ? బేసికలీ హిల్లీ టెరైన్ అండి, మొత్తం స్ట్రీట్ మొత్తం హిల్లీ టెరైన్. సో రైస్ ఈజ్ డామినెంట్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఈజ్ వెరీ పాపులర్. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ మీరు తీసుకుంటే లెమన్స్ కానీ, బిగ్ లెమన్స్ కానీ, ఆరెంజెస్ కానీ. బ్యాంబూ ఈజ్ నాట్ ఎక్స్పోర్టెడ్ బట్ ద స్టేట్ ఈజ్ లైక్ స్టేట్ బ్యాంబూ ఈజ్ వెరీ మచ్ ప్రివలెంట్ దే. సో ఈవెన్ కన్స్ట్రక్షన్లో కూడా బ్యాంబూని ఎక్కువ యూజ్ చేస్తారు. ఈయన కంప్లెక్షన్కి అదే కారణం. అక్కడికి వెళ్ళాక కంప్లెక్షన్ ఇంప్రూవ్ అయిందా లేకపోతే మీ ఊరి నుంచే మీరు ఇలా ఉన్నారా? ముందు నుంచి ఇలా ఉన్నాను. బట్ దట్ క్లైమేట్ ఐ లవ్ మిజోరాం క్లైమేట్ అండి. అంటే ఎక్కువ క్లౌడీగా ఉంటుందా? అవునండి, అవును. లైక్ లిటరల్లీ మన క్వార్టర్స్లోంచి, ఆఫీస్ ఛాంబర్లోంచి కూడా క్లౌడ్స్ వెళ్తూ ఉంటాయి. So nice. I love that weather. So you're enjoying the weather. Yeah, I am. And your job also. Job obviously. Of course. కానీ ఇందాక మీరు చెప్పినట్టు మిజోరం అనే ప్లేస్ అనేది సో ఇట్ ఈస్ సో క్రిటికల్, ఐ మీన్ సో టఫ్ సిచ్యువేషన్ అండి. అవునండి. టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ యాక్చువల్లీ. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ విత్ ఇన్ ద స్టేట్, మిజోరం ఇస్ వెరీ మచ్ పీస్ఫుల్ అండి. సివిల్ సొసైటీ ఈజ్ వెరీ మచ్ డిసిప్లైన్డ్. మీరు కావాలంటే యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు, ట్రాఫిక్ డిసిప్లైన్ ఇన్ ఐజ్వాల్ అని చెప్పేసి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. అంటే వాళ్ళు ఎలా అంటే
లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ట్రాఫిక్ ఉంటే ఈవెన్ 10 కిలోమీటర్లు ఉన్నా కూడా లైన్ క్రాస్ చేయరు. సో అట్లే బాగుందో, హాయిగా ఉంది. మన వాళ్ళు లిటరలీ కార్లు ట్రక్కులు అన్నీ వేసుకుని మనకి ఆపోజిట్ లో వచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చండి. ఓకే, సో వెరీ డిసిప్లిన్డ్ సిటిజన్. ఈవెన్ అది ఎంత సీనియర్ ఆఫీసర్ వచ్చినా కూడా వీ హ్యావ్ టు వెయిట్. Sometimes politicians also will wait. No, they won't cross it. మన వాళ్ళు ఇక్కడ ఎప్పుడవుతారండి అలాగా? Everybody should be. That is the ideal situation అండి, అలా ఉండాలి. True. And second thing is about cleanliness. అలా ఏంటంటే మామూలుగా ఈవెన్ నా ఆఫీస్లో కూడా లైక్ సోషల్ సర్వీస్ని వీ కాల్ ఇట్ అట్ నాత్లాంగ్. నాత్లాంగ్ ఇస్ లైక్ సోషల్ సర్వీస్. సో ఎవ్రీ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks కంపల్సరీ ఆఫీస్ మొత్తం క్లీన్ చేసుకుంటాం అనమాట. సో ఎవ్రీబడి విల్ వర్క్. ఈవెన్ ద ఆఫీసర్స్ ఆల్సో దే విల్ క్లీన్ బై దెమ్సెల్ఫ్. ఆఫీసెస్ ఛాంబర్స్ కానీ ఇవన్నీ. సో దాట్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ దెమ్సెల్స్. లైక్ వాళ్ళకి లోపల నుంచే ఉందన్నమాట ఆ క్లీన్లీనెస్ అవేర్నెస్. సో మీరు ఐజ్వాల్కి వెళ్తే కూడా ప్లాస్టిక్ కవర్లు అయితే కనపడవు. అండ్ ప్రతి చిన్న షాప్ అయినా కూడా వాళ్ళ దగ్గర ఈవెన్ బ్యాంబూ డస్ట్బిన్ కానీ ప్లాస్టిక్ డస్ట్బిన్ కానీ ఒక డస్ట్బిన్ అయితే పక్కా పెట్టుకుంటారు అనమాట. సో దే విల్ త్రో డస్ట్ ఇన్ దాట్ ఓన్లీ. సో ఎక్కడ పడితే అక్కడ క్లీన్లీనెస్ చాలా ఎక్కువ ఉంటారు అనమాట. సో నైస్ అండి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంకింగ్. Okay. It's the most happiest state in the entire country. What about the education health andi? Education is very much high andi, like more than 90% in terms of literacy. Facilities are not that much. Infrastructure is not there andi, but whatever they have, they are happy with that. Yeah, that is what I was trying to say. That's great. But now the central government is trying to push a lot of resources to develop, and the state government is also putting a lot of efforts to develop on these things, especially education and healthcare paina. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకున్న అక్కడ ఛాలెంజ్ అంటే ఏం చెప్తారు సార్? నా డిస్ట్రిక్ట్లోకి వచ్చినప్పుడు అంటే స్టేట్ గురించి కంటే కూడా నా డిస్ట్రిక్ట్ గురించి అండి. సో ఇట్ హ్యాస్ 2 ఇంటర్నేషనల్ బోర్డర్స్ అండి. సో ఒక సైడ్ నుంచేమో ఆల్మోస్ట్ లైక్ 6,000 Myanmar refugees are there. On the other side I have like almost 2,100 Bangladeshi refugees. And district లో కూడా there are different tribes. One major tribe is Lai, another major tribe is Chekma. Lai is one tribe, Chekma is another tribe, and the people who are coming from Myanmar are Chin tribe, and Bangladesh నుంచి వచ్చేవాళ్ళు Baum community, Baum tribe. And వీళ్ళందరూ కాకుండా మరా ఇస్ అనదర్ ట్రైబ్ అండ్ మిజో ఇస్ అనదర్ ట్రైబ్. ఎన్ని ట్రైబల్ గ్రూప్ మిక్స్ పాపులేషన్ ఉన్నారు అనమాట. సో మేనేజింగ్ టాకింగ్ టు దెమ్ అండ్ సాల్వింగ్ దేర్ ఇష్యూస్ too typical. It's in terms like tribal వాళ్ళ mentality, క్లాషెస్ ఎప్పుడైనా రావచ్చు. the way of thinking, the way they treat the people, అవునండి, I think చాలా డిఫరెంట్ గా ఉంటుంది మన కల్చర్ కి వాళ్ళ కల్చర్ కి చూసుకుంటే. బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే అండి, దే థింక్ దట్ దే ఆర్ అ పార్ట్ ఆఫ్ వన్ బిగ్గర్ కమ్యూనిటీ కాల్ చిన్. దే వాళ్ళంతా మా బ్రదర్హుడే అనుకుంటారు అనమాట. ఓకే. సో దే విల్ థింక్ దట్ కి ఆ యూనిటీ ఉంది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దానికి వచ్చి అటు సైడ్ మయన్మార్లో మా ఎక్స్టెండెడ్ బ్రదర్స్ గురించి పైన ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఇఫ్ దే ఆర్ కమింగ్ వీ హ్యావ్ టు లెట్ దెమ్ కమ్. లైక్ వాళ్ళని మన డిస్ట్రిక్ట్లోకి తీసుకోవాలి, ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. ఈవెన్ లోకల్గానే వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ రాకముందే వాళ్ళు విలేజ్ లెవెల్లోనే దే విల్ సపోర్ట్ దెమ్ అనమాట, వాట్ ఎవర్ దే కుడ్ డూ. సో ఆ బ్రదర్హుడ్ అయితే ఉందండి ట్రైబల్స్కి. అండ్ లోకల్గా వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అనమాట వాళ్ళకి, ఒకరికి. ఇష్యూస్ అన్నప్పుడు నా డిస్ట్రిక్ట్లో ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఈస్ వెరీ లో అనమాట. దో ఎంటైర్ మిజోరాం ఇట్స్ మోర్ దాన్ 90%. లాంగ్క్లై లిటరసీ రేట్ ఈస్ ఓన్లీ 64%. అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఆర్ వెరీ లెస్ బికాస్ సదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్, కార్నర్ మోస్ట్ డిస్ట్రిక్ట్. సో we are trying to, now the things are coming, we are trying to develop it. So healthcare and education are the biggest issues. And connectivity is another issue. Right. Because road connectivity from Aizawl to Longklai, it will take around 8 to 9 hours. అవునా? ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు మీరు? హైదరాబాద్ నుంచి వెళ్ళాలి? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అక్కడ నుంచి వయా కోల్కతా ఆర్ గౌహతి. ఓకే. సో కనెక్టింగ్ ఫ్లైట్ టు ఐజ్వాల్. 2-3 టైమ్స్ మారాలేమో అయితే మీరు. అంటే నేను కడప నుంచి వెళ్తే కడప హైదరాబాద్, హైదరాబాద్ టు కోల్కతా, కోల్కతా టు ఐజ్వాల్, ఐజ్వాల్ నుంచి దెన్ టు డిస్ట్రిక్ట్. ఓ మై గాడ్. విత్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు ట్రావెల్ లైక్ మేబీ 2-3 ఫ్లైట్స్. కనెక్టివిటీ ఫ్లైట్ మిస్ అయిందంటే ఇంతే సంగతులు. కనెక్టివిటీ ఫ్లైట్ మిస్ అయిందంటే వీ హ్యావ్ టు వెయిట్ ఓన్లీ. బట్ నౌ కనెక్టివిటీ ఇంప్రూవ్డ్ అ లాట్. ఫ్లైట్ ఎవ్రీ డే దేర్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ 15 ఫ్లైట్స్ టు ఐజ్వాల్ ఎయిర్పోర్ట్. ఏదో గౌహతి నుంచి కానీ, కోల్కతా నుంచి కానీ, ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. అమ్మ వాళ్ళు వచ్చారా మీరున్న ప్లేస్కి? లేదండి. అవునా? మీరే వచ్చి వెళ్తూ ఉన్నారా? నేనే వచ్చి వెళ్తున్నాను అనమాట. సో మాన్సూన్ అయిపోయిన తర్వాత ఐ విల్ టేక్ దెమ్.
ఇప్పుడు మాన్సూన్ ఉంటుంది కదండి, హెవీ మాన్సూన్ ఉంటుంది అనమాట. సో ట్రావెలింగ్ డిఫికల్ట్ ఉంటుంది, ఓకే, ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతూ ఉంటాయి. రైట్. సో నార్త్ ఈస్ట్ అంతా ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ ఈజ్ నాట్ అ టైమ్ టు ట్రావెల్. అండ్ కంటిన్యూస్గా 4 months వర్షాలు పడుతూనే ఉంటాయండి. నా స్టార్టెడ్ కదండి జూన్ జూలైలో. సో మిజోరం వస్తే మీరు చూపిస్తారు మాకు. యా ఎనీ టైమ్ యూ కెన్ కమ్. మీరు ఎక్కడ ఎంత టఫ్ వెదర్లో లేదంటే టఫ్ సిచ్యువేషన్స్లో మీరు ఉంటున్నారు, ఎంత హ్యాపీగా చూడాలని మాకైతే. ఎనీ టైమ్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్. I always say this, like people are very nice, they respect you a lot, and they are not demanding also, they'll understand the things. People makes the place actually. నేను ఏమనుకున్నానంటే 2019లో 263 ర్యాంక్కి మీకు లోకల్గా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఉంటుంది అని అనుకున్నాను యాక్చువల్లీ. అంటే అప్పుడు వేకెన్సీ లేకుండిందా సార్ యాక్చువల్లీ? అవునండి, అప్పుడు ఇన్సైడర్ వేకెన్సీ 2 ఉండే, నాకంటే ముందు 2 ఉండే ఆంధ్ర ఇన్సైడర్స్. సో ఐ వాజ్ ద థర్డ్ పర్సన్. సో నా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇది ఉండే, ఇది వచ్చింది అనమాట. యూ వాజ్ రెడీ? ఐ వాజ్ రెడీ అండి, ఎక్కడ వచ్చినా నేను వెళ్తాను, బట్ దానికోసం ఫైట్ చేయాలని అనిపించలేదు. అంతేం లేదండి, ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ యాక్చువల్లీ. తర్వాత కూడా ఏం ప్రయత్నించలేదా మీరు రాయలసీమకి మీరు వెళ్ళాలని? లేదండి, మేబీ ఆఫ్టర్ 9 years ఐ విల్ బి ఎలిజిబుల్ ఫర్ డిప్యుటేషన్. రైట్. బట్ రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ థాట్స్. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ మై ఓన్ స్పేస్. కంఫర్టబుల్. అందరినీ అడుగుతాను, తప్పుగా అనుకోకండి. పర్లేదండి. ఈ ట్రైనింగ్లోనే చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు, ఇష్టపడి తర్వాత మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఎస్పెషల్లీ ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాబట్టి అడుగుతున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలి, లేదంటే ఆల్రెడీ ఏమన్నా ఎంగేజ్మెంట్ వరకు వచ్చారా? లేదండి, అలాంటి ఏం లేవండి. జస్ట్ లైక్ అమ్మాయి నచ్చాలండి. అమ్మాయి నచ్చాలి అంటే క్రైటీరియా చెప్పడం కష్టం, కానీ అది కలిసినప్పుడే తెలుస్తుంది కదా. సివిల్ సర్వీసెస్లోనే మీరు చూద్దాం అనుకుంటున్నారా? కొంతమందికి ఉంటుంది కదా, నేను డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నాను, అలా కేటగరైజేషన్. ఎంప్లాయీ అయ్యే అమ్మాయి నాకు హౌస్ వైఫ్గా ఉండే అమ్మాయి కావాలి, దీస్ కైండ్ ఆఫ్. అలాంటి కేటగరైజేషన్ అయితే లేదు. బట్ ఐ ప్రిఫర్ అ వర్కింగ్ ఉమెన్. ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో షీ విల్ ఆల్సో బి ఎంగేజ్డ్ ఇన్ సమ్ వర్క్. అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? ఇయర్ పెళ్లి చేసుకున్నారా లేకపోతే చేశారా? మా పేరెంట్స్ వెరీ మచ్ లైక్ నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకో, అంతే, ఏం ప్రెషర్ ఏం లేదండి అటు సైడ్ నుంచి అయితే. బ్రదర్ సిస్టర్ ఏం చేస్తున్నారండి? సిస్టర్ ఈజ్ ఎల్డెస్ట్ అండి. సో షీఈ్ మ్యారీడ్ అండ్ షీఈ్ హోమ్ మేకర్ ఓన్లీ, కడపలోనే ఉంటారు. సో అన్న ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బెంగళూరులో ఉంటారు. హీఈస్ ఆల్సో మ్యారీడ్. సో బోత్ ఆర్ మ్యారీడ్. సో దే ఆర్ సెటిల్డ్ నౌ. 2024 ప్రిలిమ్స్ అయిపోయాయండి, ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని డూస్ అండ్ డోంట్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎస్పెషల్లీ మెయిన్స్ కోసం అండి. సో ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి మేబీ కీ చెక్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ టు నో దట్ కి దే ఆర్ క్లియరింగ్ ఇట్. కట్ ఆఫ్కి అటు సైడ్ ఉన్నారా ఇటు సైడ్ ఉన్నారా అని చెప్పేసి. ఈవెన్ కట్ ఆఫ్ ఇటు సైడ్ ఉన్నా కూడా క్లియర్ కాదని తెలిసినా కూడా ఐ రికమెండ్ దమ్ టు స్టడీ ఫర్ మెయిన్స్. మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు లైక్ బై ప్రిలిమ్స్కి ముందరే మోస్ట్లీ ఆప్షనల్కి రివిజన్ అయిపోయి ఉంటుంది, ఆప్షనల్ నోట్స్ అంతా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అండ్ మెయిన్స్కి కూడా ఫస్ట్ సెకండ్ టైము రివిజన్ అయిపోయి ఉంటుంది. సో నౌ ఇట్స్ అ టైమ్ ఫర్ రివిజన్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కొత్త సబ్జెక్టులు అంటే ఏమన్నా మిస్ అయింటే యూ కెన్ యాడ్ అండ్ యూ కెన్ స్టడీ, యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్, కానీ బట్ ఐ విల్ సే దట్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు డెడికేటెడ్ టు రివిజన్, కీప్ రివైజింగ్ ద థింగ్ అండ్ కీప్ అటెంప్టింగ్ ద టెస్ట్ పేపర్స్. అండ్ ద టెస్ట్ సెంటర్కి వెళ్ళి లేదంటే ఇంట్లో ఉంటే ఇంట్లో రాస్తున్నారంటే ప్రాపర్గా టైం సెట్ చేసుకొని 3 hours అండ్ ప్రతి క్వశ్చన్కి యూ డివైడ్ ద టైమ్. లైక్ 10 mark అయితే 7 minutes, 20 mark అయితే 14 minutes, ఇట్లా డివైడ్ చేసి సో విత్ ఇన్ దట్ టైమ్ యూ ట్రై టు ఫినిష్ ద ఆన్సర్. ఫినిష్ కాకపోయినా అంటే యూ హ్యావ్ టు రైట్ అండి, దెర్ ఈస్ నో ఆల్టర్నేట్ టు రైట్. చాలామంది నేను ఏం చూసినా అంటే ఈ మధ్య ట్యాబ్లో దే ఆర్ కాపీ పేస్టింగ్ ద మెటీరియల్ అనమాట. దానివల్ల యూజ్ లేదు, ఎందుకంటే ఎగ్జామ్లో వీ హ్యావ్ టు రైట్ ఇట్, ఎగ్జామ్లో కాపీ పేస్ట్ చేయలేము. సో ఎగ్జామ్లో రాయాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ కావాలన్నమాట. సో ఆ టైం లిమిట్ పెట్టుకొని యూ హ్యావ్ టు రైట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఫినిష్ ద పేపర్. మేబీ ఫస్ట్ టైం రాసినప్పుడు పేపర్ ఫినిష్ చేయలేకపోవచ్చు, మేబీ అవుట్ ఆఫ్ 20 questions వీ మైట్ అటెంప్ట్ 18 questions or 17 questions. సెకండ్ టైం కూడా అట్లే కావచ్చు, థర్డ్ టైం. బట్ ఇఫ్ యూ కీప్ ప్రిపేరింగ్, కీప్ అటెంప్టింగ్ ఇట్, యూ విల్ క్రాక్ హౌ టు లైక్ అటెంప్ట్ 20 questions విత్ ఇన్ 3 hours. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఆన్సర్స్, ఫ్రేమింగ్ అని రాస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఎస్ఏ పేపర్, essays also we have to write. And these days UPSC also asking more of philosophical essays, not content based. సో ఫిలాసఫికల్గా అడిగినప్పుడు మన వే ఆఫ్ రైటింగ్ అనే వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద థాట్స్ ప్రాపర్గా లేకుంటే కష్టం అనమాట. సో దానికి కీ ఏంటంటే రాయడం అనమాట. సో ఎంత చదివినా
అది పేపర్ పైన పెట్టట్లేదు, రాయట్లేదు, స్ట్రక్చర్ చేయట్లేదు అంటే దెన్ ఎగ్జామ్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ యూ విల్ బీ అట్ ది ఫాల్ట్. మీకు పోస్టింగ్ అక్కడ వచ్చినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ గురించి లేదా ఆ జిల్లా గురించి మీరు తెలుసుకుని ఓహో ఇదా నేను ఇక్కడికి వెళ్ళి వర్క్ చేయాలా అని దాని మీద మీరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, వర్కౌట్ చేయడం లాంటివి చేస్తున్నారా? అవునండి. యాక్చువల్లీ లాంగ్ క్లాస్ మీకు ముందన్నట్టు ఇట్స్ కాంప్లికేటెడ్ డిస్ట్రిక్ట్. ఎందుకంటున్నా అంటే దెర్ ఆర్ 2 autonomous district councils within the district. లై అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అండ్ చెక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని 2 autonomous district councils ఉంటాయి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ఏంటంటే అండి దే కంప్లీట్లీ అటానమస్. వాళ్ళకి ఒక సీఎం ఉంటాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. దే కన్సిడర్ హిమ్ యాజ్ దేర్ సీఎం. అట్లా 2 సీఎంలు ఉంటారు అనమాట వాళ్ళకి. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. వాళ్ళకి సీఎం ఉంటారు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. Like CM is like CM and executive member is like a minister. And they have all the departments working under LADC and CADC, Lai Autonomous District Council and Checkma Autonomous District Council. They won't work with the state government. That is a different government altogether. So అలాంటి 2 autonomous district councils ఉన్నాయన్నమాట. And there is lot of diversity in terms of tribes. different tribes ఉన్నారన్నమాట. And education literacy rate కూడా అంతగా లేదు. And connectivity issues ఉన్నాయి and border issues ఉన్నాయి. ఒక సైడ్ ఏమో బార్డర్ని అస్సాం రైఫిల్ గార్డ్ చేస్తుంది, మయన్మార్ బార్డర్ని. బంగ్లాదేశ్ బార్డర్ ఈస్ గార్డెడ్ బై BSF. సో అండ్ ఇన్ఫ్లో 2 సైడ్లు ఏమో సివిల్ వార్ నడుస్తుంది. అండ్ ఇన్ఫ్లో ఆఫ్ మైగ్రెంట్స్ అదే, లైక్ రిఫ్యూజీస్ అదే. అండర్స్టాండింగ్ దిస్ థింగ్స్ అండ్ లైక్ యూ హ్యావ్ టు మేనేజ్ అండ్ కోఆర్డినేట్ ఎవ్రీథింగ్. యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యూ. అండ్ ఇమ్మీడియట్గా జాయిన్ అయిన తర్వాత ఈ MP ఎలక్షన్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం LADCలో CEM ఉంటాడు కదా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. అంటే వాళ్ళ 25 members ఉంటే బేసికల్లీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినారు అనమాట. మొత్తం 25 వాళ్ళు 12 డివైడ్ అయినారు. ఒక ఆయన ఏమో రిజైన్ చేసినాడు, ఎంపీగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి. సో 12 డివైడ్ అయిపోయి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయట్లేదు. సో గవర్నర్ రూల్ ఉండే అనమాట. వెన్ ఇట్ వాజ్ అండర్ గవర్నర్ రూల్ ఐ వాజ్ ద కేర్ టేకర్ CM. సో ఆల్మోస్ట్ 2.5 months I was like the caretaker CEM for them. So no legislature, nothing. And I have to run the government on behalf of the governor. And coincidence కి గవర్నర్ కూడా తెలుగు ఆయన. అచ్చా, ఓకే, దట్స్ సో నైస్. మంచి ఆపర్చునిటీ వచ్చింది మీకు, గట్టిగా చెప్పాలంటే. మంచి వర్క్ చేయడానికి అవకాశం కూడా దొరకాలి కదా సమ్ టైమ్స్. నేనేమన్నా అంటే దీన్ని లర్నింగ్ ఆపర్చునిటీస్. ఇట్ వాజ్ నెవర్ బోరింగ్ అన్నమాట. ట్రూ, రియల్ అండి. అండ్ మోర్ ఓవర్ మీలాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలనే ప్రయత్నంలోనే ఉంటారు. Such a wonderful journey, sir, really. Thank you so much for your time and everything. Thank you very much. Thank you so much.